హలో హాయ్ అందరికీ. నేను ఈరోజు ఈ వ్లాగ్ చేయడానికి స్పెసిఫిక్ ఒక రీజన్ ఉందనమాట. అనుకోకుండా నర్సరీకి అయితే వెళ్ళాను. నేను 3-4 డేస్ నుంచి అనుకుంటున్నాను అనమాట. ఎందుకనంటే అంతకు ముందు కూడా మేము నర్సరీ చూస్తూ కూడా మనకు టైం సింక్ అవ్వక చూసి సెలెక్ట్ చేసుకొని అమౌంట్ ఫిక్స్ చేసిన తర్వాత కూడా వెనక్కి వచ్చేసాము. ఎప్పుడు కొనాలన్నా అస్సలు అయితే అది కరెక్ట్గా సూట్ అవ్వలేదన్నమాట. ఈరోజు మాత్రం అనుకోకుండా మన అమీర్పేటలో ఉన్న మా షాప్ పక్కనే అనమాట, కొద్ది దూరంలో ఈ నర్సరీకి అయితే వెళ్ళాను అన్నమాట. ఇంకా చాలామందికి తెలిసి ఉండొచ్చు ఈ ప్రదేశం, తెలియని వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటున్నా. వెళ్ళిన తర్వాత నా హెడ్ఏక్ ఎక్కడో ఎగిరిపోయింది. మార్నింగ్ నుంచి చాలా హెడ్ఏక్గా అన్ఈజీగా ఉండేది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత పూలని ఆ మొక్కల్ని చూసినప్పుడు ఎంత ప్రశాంతంగా అనిపించింది తెలుసా. మీకు ఒకటి చెప్పాలన్నా, మ్యూజిక్ విన్నప్పుడు కానీ ఇలాంటి పూలను చూసినప్పుడు కానీ ఫేస్లో కలిగే సంతోషం, స్మైల్ ఆటోమేటిక్గా ఆ పువ్వులాగా మనకు కూడా వచ్చేస్తుంది. ఇది ఫేక్ అనుకోవద్దు, ఇది రియాలిటీ. నాకు పూలను చూసినప్పుడు, నేను చిన్నప్పటి నుంచి బావి దగ్గరే పెరిగిన, పూలు చూసినా అన్నీ చూసినా కానీ నాకు తెలుసు. నాకు చెట్లలోకి వెళ్ళినప్పుడు నాకు చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. ఇంకా చెట్లు చూసారు ఎంత క్యూట్గా, ఎంత స్మైలీగా ఉన్నాయో. ఈ చెట్టు కూడా అందరి ఇండ్లలో పెట్టుకుంటారు షోకేజ్ లాగా. అండ్ పొట్టి మొక్క, దీన్ని ఏమైతే నాకు అంత గుర్తులేదులే. కానీ ఇంకా ఇవన్నీ కూడా ప్రతిదీ చూస్తూ అలా ప్రశాంతంగా గార్డెన్ మొత్తం తిరిగాను అనమాట నర్సరీ. ఇంకా మాకు కావాల్సిన మొక్కలు కూడా సెలెక్ట్ చేసుకున్నాము. డబ్బులు ఖర్చు పెట్టడంలో నాకేం ప్రాబ్లం అనిపించదు. ఎందుకంటే ఇలాంటి మొక్కల్ని చూసినప్పుడు ఇంకా 100 ఎక్కువ ఇచ్చైనా తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నప్పుడు మార్నింగ్ లేగానే అలా టీ కాఫీ తాగుతూ సరదాగా ఆ మొక్కల్ని చూస్తూ అలా కొద్దిగా వాటర్ వేసి అలా తిరుగుతుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. ప్రతి ఒక్క మొక్క చాలా బాగుంది. మా ఇంట్లో పెట్టుకోవడానికి ప్లేస్ చాలా తక్కువగా ఉంది, అయినా సరే నేను తీసుకుంటున్నాను. నేను షాప్ దగ్గర పెట్టాలి అండ్ ఇంట్లో కూడా కొన్ని మొక్కలు పెట్టుకోవాలని ఫిక్స్ అయ్యాను అనమాట. ముఖ్యంగా షాప్లో ఒకటి, షాపు ముందు గుమ్మం ముందు 2 అయితే ఇవైతే తీసుకున్నాను అనమాట. ఇంకొకటి అండ్ ఇంకా అందరికీ తెలుసు కదా రోజ్మేరీ ప్లాంట్, అది చాలా చాలా మంచిదని ఇంకా బాగా యాడ్స్ అయితే వచ్చాయి కాబట్టి మనం కూడా దీన్ని ఇంట్లో పెట్టుకొని మనకు కావాల్సినప్పుడు తుంచుకొని వేసుకోవచ్చు ఆయిల్లో. అండ్ హెడ్కి అప్లై చేసుకోవచ్చు వాటర్ కూడా అనేసి ఇంకా అదైతే నేను ఫిక్స్ అయిపోయాను అనమాట. అవి కూడా తీసుకున్నాను. ప్రతి మొక్కని నేను చూస్తూ అలా తిరిగాను అనమాట. అసలు నేను రాలేదంటే రమ్మండి దాంట్లో నుంచి. ఇంకా అప్పటికి మా వాళ్ళు గులుగుతున్నాడు, నువ్వు ఎంతసేపు ఉంటావు అది ఇది సెలెక్ట్ చేయి తొందరగా అంటారు. కానీ లేదు మనం అంతా తిరిగేసి అలా తిరుగుతూ మనం కొంచెం ఆస్వాదించాలి. ప్రతి మొక్కని, ప్రతి చెట్టుని దగ్గర నుంచి రిసీవ్ చేసుకుంటే కానీ ఆ ఫీల్ వేరే ఉంటుంది. మీరు కూడా ఎప్పుడైనా గార్డెన్కి వెళ్ళినప్పుడు అలా వెళ్ళి ఇలా రాకుండా ప్రతి దాన్ని పలకరించినట్టు అలా టచ్ చేసి రండి. ఎందుకంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. మన గిన్నెలు తోముకోవడం, బట్టలు ఉతుకోవడం, వంట చేసుకోవడమే కాకుండా ఇలాంటి ప్రదేశానికి వెళ్ళినప్పుడు రకరకాల ఫీలింగ్స్ వాటిల్లో ఎలా ఉంటాయో తెలియదు, కానీ మనలో ఉన్నాయన్నీ తగ్గిపోతాయని చెప్పొచ్చు. చిన్న మొక్కలు ఎంత ప్రశాంతంగా, ఎండ ఎంత కొడుతున్నాయండి, అయినా కూడా చాలా గ్రీనరీగా చాలా చక్కగా ఉన్నాయి. ప్రతి చెట్టుని నేను టచ్ చేసి ప్రతి దాన్ని దగ్గర నుంచి చూస్తూ అలా మైమరిచిపోయాను. నేను నిజంగా చెప్తున్నా, ప్రశాంతంగా ఉండాలంటే పూల మొక్కల్ని చూడాలి. కొంచెం మ్యూజిక్ విన్నప్పుడు కూడా చాలా రిలాక్స్గా ఉంటుంది. ఈ రెండు మన జీవితంలో చాలా చాలా మంచిది. ఎందుకంటే బీపీ, షుగరు అలాంటి ఏవి రాకుండా ఉండాలి అంటే ఫస్ట్ మనలో టెన్షన్ తగ్గించుకోవాలి. ఇలాంటి ప్రదేశానికి ఎవరైనా వెళ్ళకపోతే వెళ్ళి అలా టైంపాస్ కోసమన్నా తిరిగి కాస్త రిలాక్స్ అవ్వండి. ఎప్పుడు ఫోన్లే కాకుండా. మా ఆయన, నేను, నా కొడుకు అలా మొత్తం తిరిగాం. చాలా పెద్దగా ఉంది ఇది. ఇంకా ప్రతి చెట్టుని చూస్తూ అలా అన్ని వీడియోస్ తీసుకున్నాను అనమాట. నేను ముఖ్యంగా నా ఫోన్ వచ్చి OnePlus, నాది చాలా మంచి క్లారిటీ ఉందనమాట. తను అక్కడ అడిగాడు కూడా, మీ ఫోన్ ఏం ఫోను అనేసి అడిగితే మా ఆయన చెప్పాడనమాట. నేను ముఖ్యంగా అప్పట్లో నేను తీసుకున్నది ఈ ఫోన్ ఎందుకనంటే ఇంకా 1 year అవ్వలేదు, బట్ క్లారిటీ కోసమే తీసుకున్నాను. అమౌంట్ పోయినా సరే కానీ క్లారిటీ బాగుంది అంటే, క్వాలిటీ బాగుంది అని అంటే హ్యాపీగా తీసుకోవడమే. ఇంకా చూసారు కదా అరటి మొక్కలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఎండలో ఏ ప్లాంట్స్ పెట్టాలి, నీడలో ఏ ప్లాంట్స్ పెట్టాలి అనేది అక్కడ ఆల్రెడీ డివైడ్ చేసే పెట్టారు. చూస్తారు కదా ఈ మొక్కలు చూసారు ఎంత చక్కగా ఉన్నాయి. ఎల్లో, పింక్, వైట్ ఎంత చక్కగా చిన్న ఫ్లవర్స్. అసలు నిజంగా చెప్తున్నా, కొద్దిసేపు అలా దాని చుట్టూ తిరిగానండి, పట్టుకున్నాను, మొక్కల్ని చూశాను, ఎంత ఆస్వాదించాను. కొద్దిసేపు 4-5 ఫొటోస్ దిగాను. చూసారు కదా అలా తీసుకొని ఎంత రిసీవ్ చేసుకున్నానంటే నిజంగా చెప్తున్నా చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఈరోజు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా కూడా నాకు చాలా ఖుషిగా ఉందన్నమాట. ఇంకా సో ఇవన్నీ కూడా అలా చక్కగా చూసి అలా చేయితో అలా ఏమంటారు ఒక రౌండ్ అలా పట్టుకొని ఇంకా అవన్నీ చూసి మళ్ళీ ఇంకా దీన్ని కూడా ఒకసారి చూశాను అనమాట. మా ఇల్లు చాలా చిన్నది, చెప్తా ఆ స్టోరీ కూడా. ఒక టైం వచ్చినప్పుడు మా ఇల్లు చిన్నది ఎందుకు, ఇల్లు ఉందా లేదా, అది మేము ఉంటుంది మా ఇల్లేనా కాదా, ఇవన్నీ కూడా మంచి వీడియోస్ చేస్తాను. ఎందుకనంటే మీరు నన్ను సబ్స్క్రైబ్ చేపితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ఎప్పుడన్నా హ్యాపీగా ఇలా గార్డెన్లోకి వెళ్ళి అలా తిరగండి, పూల మొక్కల్ని చూడండి. నర్సరీస్ ఉన్నాయి, లేకపోతే గార్డెన్స్ ఉన్నాయి. ఇంట్లో కూడా ఇప్పుడు గార్డెన్ చేసుకుంటున్నారు, పైన టెర్రస్ పైన
లేకపోతే ఇంట్లో కొద్ది ప్లేస్ ఉన్నా కూడా అలా అనమాట. ఇంకా ప్రతిదీ కూడా అలా అలా చూస్తూ అలా ఒక సరౌండ్ అయితే వేశాను. ఇంకా కూడా వేరే చోట కూడా అటు సైడ్ ఇంకా మాకు అపోజిట్లో కూడా ఇంకా ఉన్నాయన్నమాట. ఇప్పుడు బొడ్డు మల్లె పూలు సీజన్ కాబట్టి చిన్న చిన్న మొక్కలకి ఎన్ని పూలు పెట్టాయి చూడండి. అది చాలా చిన్న మొక్క, ఆకుల కంటే మొగ్గలే ఎక్కువగా ఉన్నాయి. ఇదైతే తీగ అల్లారు ఒక చిన్న గొడుగులాగా, ఎంత స్టాండర్డ్గా ఉంది చూడండి. ఇది కూడా భలే అనిపించింది అనమాట నాకు. కింది నుంచి ఒక చెట్టు లాగా చేసి మధ్యలో రాడ్ పెట్టేసి గొడుగులా ఉందనమాట. ఇవి తీసుకుందామన్నా కూడా మనకు ప్లేస్ లేదు కదా, ముఖ్యంగా మన ఇల్లు మనదా కాదా అనేది ఇవన్నీ కొన్ని టెన్షన్స్ ఉన్నాయి కాబట్టి ఓకే ప్రతిదీ తీసుకోవాలనిపించింది నాకు. ఎందుకంటే పోతే పోని 2-3 వేలు హ్యాపీగా తీసుకోవాలనిపించింది. సో నెక్స్ట్ టైం తీసుకుందాం ఇంకా అనేసి అయితే కావాల్సిన అయితే తీసుకున్నాను. ప్రతి మొక్కని అలా టచ్ చేసి చూసాను. ఇంకా బొడ్డుమల్లె పూలు ఈవినింగ్ కాగానే మొగ్గలు అయితే విచ్చుకుంటాయి కాబట్టి చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయో. ఇంకా తనైతే ఇంకా వాటర్ అయితే మొక్కలకి పడుతున్నప్పుడు నేను కూడా పడతానని అయితే తీసుకున్నాను. అడిగాను, బ్రదర్ అయితే ఇచ్చాడనమాట. ఇంకా మా ఆయన అన్నాడు చాలే ఇచ్చేసాయంటే లేదు మనం కూడా కొద్దిసేపు వాటర్ అయితే పడదామనేసి అయితే నేను వాటర్ కూడా కొద్దిసేపు అయితే ఇంకా అలా మొక్కలకి పడుతూ అలా కొంచెం మంచిగా అనిపించింది. చాలా కూల్గా ఉంది, ఈవినింగ్ టైం కాబట్టి వెదర్ చాలా చాలా కూల్గా ఉంది. ఇంకా నా చెప్పులకైతే ఫైనల్లీ మొత్తం మట్టి కూడా అంటుకుంది. అయినా సరే మనం ఎప్పుడో ఒకసారి ఇలా తిరుగుతూ ఉంటాం కాబట్టి పర్లేదు అనిపించింది అనమాట. ఇంకా మా ఆయన ఇంకా చాలే వదిలేసి అన్నాడు, కానీ లేలే ఇంకా మనం ఎప్పుడో ఒకసారి వస్తాం. ఇలా గార్డెన్కి మా బావి దగ్గర మాకు చెట్లు ఉన్నప్పుడు నేను వాటర్ పెట్టాను, కానీ ఇలాంటి టైం మళ్ళీ నాకు దొరకదు కాబట్టి ఇలా ఇవ్వండి అనేసి అయితే ఇంకా నాకు కొద్దిసేపు ఒక 2 minutes 3 minutes అలా వాటర్ అయితే స్ప్రింకిల్ చేశాను. ఇలా మంచిగా అనిపించింది. ఎంత ప్రెషర్గా వస్తుంది కదా వాటర్, ఇలా అయినా పట్టేదంటే ఎస్ అన్నాడు అనమాట. ఈ మొక్క మా ఆయనకు బాగా నచ్చింది. కాకపోతే ఏంటంటే ఇది మనకంతా మన ఇల్లుని బట్టి ఉంటుంది కదా, ఇది వద్దులే ఇంకా వేరే తీసుకుందాం అనేసి అయితే వేరే అయితే తీసుకున్నాం అనమాట. ఇంకా అదైతే పక్కన పెట్టేసాము. కావాల్సిన రోజ్మేరీ 2 షోకేస్ ఫ్లవర్స్, అంటే ఇండోర్ ప్లాంట్స్ 2, అండ్ మనీ ప్లాంట్ పెట్టడానికి 2 తొట్టీలు, అండ్ ఎక్స్ట్రా మట్టి, అండ్ ఇంకా ఏమంటారు కొబ్బరి పీచ్లా ఉంటుంది కదా అదొకటి అనమాట. కొబ్బరి అది ఇస్తారు, అది డస్ట్లా ఉంటుంది అదనమాట. ఇంకా 2 కలిపి ఇంకా ఎరువు అవన్నీ మిక్సింగ్ చేసి ఇంకా అవి కూడా తీసుకున్నాం అనమాట. రోజ్ ఫ్లవర్స్ అయితే చాలా చక్కగా ఉన్నాయి. ఈవినింగ్ టైం కాబట్టి కొంచెం ఫ్రెష్గా ఉన్నాయి. ఆఫ్టర్నూన్ చాలా ఎండగా ఉంటుంది కాబట్టి ఈవినింగ్ టైంలోనే తనైతే వాటర్ అయితే పట్టాడనమాట. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో వాటర్ పట్టడం వల్ల. అప్పుడే అలా కొద్దిగా స్మైల్తో చాలా చక్కగా ఉన్నాయి కదా. నాకు రోజు మొక్కలే తీసుకోవాలనిపించింది. కాకపోతే మా ఆయన ఆల్రెడీ ఉన్నాయి కదా, మళ్ళీ ఇవెందుకు వచ్చేసాయి వద్దు అది అంటే సరేలే అనేసి ఇంకా అవన్నీ కూడా ఒక చిన్న పిల్లల్లాగా అలా చక్కగా చూస్తూ ఒక 2-3 ఫొటోస్ దిగి ఎంత బుద్ధిగా ఉన్నారనేసి అలా చూసి ఇంకా అలా రౌండ్ అయితే వేసాను అనమాట. నాకు సరిపోదు, ఇలాంటి ప్లేస్కి వెళ్తే అలా అనిపిస్తుంది అనమాట. ఆ మొక్కల మధ్యలో కూర్చోవడము ఆడుకోవడము ఇలా ఉంటుంది. చిన్నప్పటి నుంచి పొలాల మధ్యలో తిరిగిన వాళ్ళకి ఇవి కాకపోతే ఏముంటాయి చెప్పండి, ఇంతకంటే ఆస్తులు ఏముంటాయి. మనశ్శాంతి ప్రశాంతత అలా రిలాక్స్ అవ్వడం, ఇంతకు మించి ఏం కోరుకోవద్దు. ఇదే మనిషికి కావాల్సింది అనిపించింది అనమాట. ఈ ప్లాంట్స్ ఇండోర్ ప్లాంట్స్ అయితే ఇవి 2 సెలెక్ట్ చేసాము మంచివి. అండ్ ఇంకా తీసుకోవాలనిపించింది బట్ కాకపోతే మనకు ప్లేస్ లేదు, పైన ఫుల్ ఎండగా ఉంటుంది మొక్కలు మాడిపోతాయి అని చెప్పి అయితే ఇవైతే తీసుకున్నాం అనమాట. ఇంకా ఫైనలీ ఇవైతే సెలెక్ట్ చేసుకొని ఇంకా బిల్ కూడా కానిచ్చేసామన్నమాట. చాలా రీజనబుల్గా ఇచ్చాడండి, నిజంగా చెప్తున్నా. నేను కొన్ని చోట్ల బేరం ఆడి తీసుకునే వరకు వచ్చి కూడా వదిలేసుకున్నాను చాలాసార్లు. మొక్కల విషయంలో చాలా సఫర్ అయ్యాను నేను. చూసారు కదా ఎంత చక్కగా ఉన్నాయో. పైన వెళ్ళి ఇలా గుమ్మాల ముందు కానీ లేకపోతే బాల్కనీలో కానీ ఇలా కట్టుకుంటే ఎంత చక్కగా ఉంటాయి కదా. నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట. ఇంకా సో ఇవన్నీ అయితే తీసుకున్నాను. ఇంకా టెర్రస్ పైన ఎండ ఎక్కువ అండి, అందుకే మొక్కలు చనిపోతాయని కొన్ని మాత్రమే తీసుకున్నాను. ఇంకా మొక్కలకి కావాల్సిన ఎరువు అండ్ మట్టి కావాలి. అండ్ ఎరువు అయితే ముఖ్యంగా ఆవు పేడ ఎరువు ఉంటుంది కదా, అది ముఖ్యం అనమాట. ఇంకా అది కూడా మేము తీసుకున్నాము. అండ్ కొబ్బరి పీచులా ఉంటుంది కదా, అది ముఖ్యంగా అదే కూడా వేయాలన్నారనమాట. కొద్దిగా అంటే ఎరువు అండ్ 2 తొట్లు, వాటి కింద ప్లేట్స్ ఇవన్నీ కూడా చాలా రీజనబుల్ అండి. అన్నీ కలిపి ఒక 1200లో నాకు వచ్చేసాయి. ఇదనమాట, ఇది పిట్టో పేడో ఏదో సంథింగ్ అంటారు దీన్ని, ఏమైతే నాకు అంత ఐడియా లేదు. ఇంకా ఇదైతే తీసుకున్నాం అనమాట. ఇవన్నీ వేసేసి ఇంకా మనకు మొక్కలో అంటే తొట్టిలో కొద్దిగా నింపైతే ఇచ్చాడనమాట. ఇంకా చూసారు కదా ఇది మట్టి అనమాట, రెడ్ మట్టి. ఇంకా వాటర్ అయితే ఇంక్లూడ్ చేసి ఇంకా షాప్ ముందు కూడా పెట్టుకోవడానికి బాగుంటుంది అనిపించి ఇంకా మట్టితో సహా తీసుకున్నాం. చాలాసార్లు వెనక్కి మరొచ్చాను కానీ ఈసారి కన్ఫర్మ్ అయిపోయింది అనమాట. ఎన్నిసార్లు ఒక 1-2 years నుంచి నేను అనుకుంటున్నాను, సఫర్ అవుతున్నాను, తీసుకోవాలనుకుంటున్నాను, సఫర్ అవుతున్నాను అనమాట. సో ఈసారి ఫైనల్గా మన షాప్కి ఆపోజిట్లోనే సెట్ అయిపోయింది దగ్గరలో కాబట్టి బండి మీదనే ఇవన్నీ తీసుకొని రావడానికి కూడా పాసిబిలిటీ ఉందన్నమాట. సో ఇంకా తనైతే చాలా రీజనబుల్గా ఇచ్చాడు, హ్యాపీ అనిపించింది. ఇంకా కావాల్సినంత మట్టి కూడా ఇచ్చాడు. వేరే చోట అయితే చాలా డిమాండ్ అండ్
ఎక్స్పెన్సివ్ కూడా ఇక్కడ చాలా రీజనబుల్ అనిపించింది నాకు. మీకు కూడా ఎప్పుడైనా మొక్కలు కావాలంటే ఇది మన ఇదే అమీర్పేటలోనే ఉంది. అండ్ ఏమంటారు కొత్తగా పడింది కదా బిగ్ బజార్ అపోజిట్, అక్కడే ఉందన్నమాట. సో మీరు ఒకవేళ వెళ్ళి తెచ్చుకోవాలంటే తెచ్చుకోండి. మొక్కలు ఉంటే చాలా బాగుంటుంది, పువ్వులను చూస్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇది చెప్పడానికి మీకు వినడానికి ఎలా ఉందో కానీ ఇది నిజం. చాలా మరికి మొక్కల్ని ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు కదా. సో ఇక మాకు కావాల్సినవన్నీ అయితే మేము తీసుకున్నాం. రోజ్మేరీ ప్లాంట్ చూడడానికి ఎంత హెల్తీగా ఉందంటే నిజంగా చెప్తున్నా, చాలా తక్కువకి ఇచ్చాడండి, చాలా అంటే చాలా తక్కువకి ఇచ్చాడు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆకు నీళ్ళ తుంచితే మంచి స్మెల్ అండి, ఆ ఫ్లేవర్ మాత్రం అనాల్సిందే, అంత బాగుందనమాట. ఇంకా సో ఫైనలీ మట్టి ఇంకా అవన్నీ కూడా తీసేసుకున్నాము. చాలా చక్కగా అనిపించింది. ఉన్న ఒక 1/2 అవర్ 40 మినిట్స్ కూడా చాలా ప్రశాంతంగా అనిపించింది. ఈ మట్టిని చూసి, మట్టి మన ఇంటి దగ్గర ఏంటంటే ఉడ్డిగానే దొరుకుద్ది. అండ్ మా ఫ్లాట్ దగ్గర కూడా ఈ మట్టి చాలా తక్కువనే, అంటే ఇంకా కొంచెం ఫ్లాట్ కట్టని ప్లేస్లో అనమాట, అక్కడ కూడా బాగుందనమాట. ఇలా షాప్ ముందు అయితే ఇటొకటి అటొకటి పెట్టానమాట. చూసారు కదా, ప్లేట్స్ వేసేసి కొంచెం మట్టి అయితే పట్టుద్ది, మట్టి కూడా వేయాలి. రోజ్మేరీ ప్లాంట్ అయితే ఇలా పెట్టాను, మా వాళ్ళకి టైం అవుతుందనమాట. చాలా చక్కగా ఉన్నాయి కదా, గుమ్మానికి అటొక్కటి ఇటొక్కటి ఇలా షాప్ ముందు పెట్టుకుంటే బాగుంటుంది అనిపించింది అనమాట. ఇంకా మా పాప కూడా హ్యాపీగా ఫీల్ అయింది, మమ్మీ చాలా బాగున్నాయని. సో ఎన్నో ఖర్చు పెడుతుంటాము, ఇలాంటివి కూడా కొంచెం చూడడానికి చక్కగా ఉంటే బాగుంటుంది అనిపించింది కదా. సో ఇంకా అక్కడ బస్తాలో ఇంకా పిట్టు అవి కూడా తీసుకున్నాం అనమాట. ఇంకా లోపల ఇదైతే పెట్టామన్నమాట. ఆక్సిజన్ ప్లాంట్ ఉంటుంది కదా, అది ఫ్రిడ్జ్ మీద పెడదామా లేకుంటే ఇక్కడ పెడదామని డిసైడ్ అయినాక ఇక్కడ పెట్టాము టేబుల్ మీద. నాకు ఎందుకో మళ్ళీ అన్కంఫర్ట్ అనిపించి నేనైతే ఫ్రిడ్జ్ మీదకి షిఫ్ట్ చేశాను. ఫైనలీ కొద్దిగా వాటర్ అయితే వేసాను అనమాట. మా వాళ్ళకి టైం అవుతుంది ఇంకా బయటకు వెళ్ళడానికి. సో చర్చ్కి అయితే వెళ్తారనమాట వాళ్ళు. ఇంకా ఇక్కడైతే పెట్టేశాము ఫైనల్గా. తర్వాత నేను మళ్ళీ ఫ్రిడ్జ్ పైకే షిఫ్ట్ చేశాను. సో ఫైనలీ అనుకున్నవి కొనుక్కున్నాను, మంచిగా అనిపించింది. కొన్ని ఖర్చు పెట్టినా కూడా ఏమనిపించదండి, ఎందుకంటే మనకు నచ్చింది కాబట్టి. అది ఎవరికైనా నచ్చాల్సిందే చెట్ల విషయంలో. సో ఇంకా అన్నైతే తీసుకున్నాను. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.